కనుక అంబులెన్స్ తొందరగా బాబు నీకేం కాదు అంబులెన్స్ వస్తుంది బాబాయ్కి ఏమైంది అయ్యో సంజనాథ్ సంజనాథ్ ఘోరం జరిగిపోయింది సంజనాథ్ ఏమైంది అది కింద బావగారికి ఏమైంది ఆయనకి ఎవరో షూట్ చేశారక్క ఆయన చనిపోయారు బారాతులో చాలా మంది ఉంటారు ఎవరు పెళ్లి కొడుకుని చంపేశారో ఏమో చాలా ఏళ్ల క్రితం ఇలాంటి కేసే ఒకటి వచ్చింది ఆ ఊరేగింపులో కూడా చాలా మంది ఉన్నారు వాళ్లలో ఎవరో పెళ్లి కూతుర్ని షూట్ చేసి చంపారు తర్వాత జరిగేది నీకు తెలుసు కదా అక్కడి నుంచి ఎవరెవరైతే పారిపోయారో ఒక్కొక్కరిని పట్టుకున్నాం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరఫు నుంచి 400 మందిని చెక్ చేశాం మేము కానీ హంతకుడు మాత్రం దొరకలేదు అంటే సార్ కేసు క్లోజ్ అయిపోయింది అలా ఇలా క్లోజ్ చేస్తాం సార్ సరిగ్గా 3 రోజుల తర్వాత చేతికో మాల దొరికింది పెళ్లి కూతురు మెడలో వేస్తారు కదా ఆ మాల దొరికింది అది దాన్ని ఏమని పిలుస్తారు అభిజిత్ అది వరమాల అది సరిగ్గా చెప్పావు అదే మా చేతికి చిక్కింది దాని లోపల ఓ పెన్ గన్ ఉంది దాంతోనే షూట్ చేసి చంపారు హంతరెవరో తెలుసా పెళ్లి కొడుకు అన్నయ్య అయితే ఇక్కడ కూడా జనసందోహం చాలా ఉంటుందేమో హంతకుడు ఈ పాటికే పారిపోయింటాడు సార్ కానీ ఎంత దూరం పారిపోతాడు శవాన్ని విడిచిపెట్టి వీళ్ళంతా ఓవైపు నిలబడేటి రెగ్యులర్ గా అయితే జనం శవం చుట్టూ చేరి ఏడుస్తూ ఉండాలి శవం దగ్గర ఓ అమ్మాయి ఉంది ఎక్స్క్యూజ్ మీ మీరు ఇక్కడేం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తారో మీకు తెలుసు అనుకుంటాను ఎస్ సార్ సార్ ఇక్కడ నా ఫ్రెండ్ సంజన పెళ్లి అవ్వబోతుంది ఇతనే సంజనను చేసుకోవాల్సిన మనిషి వివేక్ ఇంత హ్యాపీ మూమెంట్ లో ఇలాంటి సంఘటన ఎలా జరుగుంటుంది ఏం అర్థం కావట్లేదు సార్ మీరెవరు నేను సబ్ ఇన్స్పెక్టర్ తన్వి మజుందా నాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఇంత మర్డర్ జరిగినా నేనేం చేయలేకపోయాను అని సార్ ఇటు చూడండి బుల్లెట్ చెస్ట్ కి తగిలింది తన్వి నువ్వు బుల్లెట్ సౌండ్ విన్నావా లేదు సార్ టపాకులు కాలుస్తున్నారు అలాగే బ్యాండ్ బాజా మోగుతుంది అందుకే వినిపించలేదు ఓకే ఎవరైనా పారిపోవడం మీరు చూసారా లేదు సార్ సార్ హంతకుడు ఈ పెళ్లికి వచ్చిన ఓ రిలేటివే సార్ ఇలా చూడండి ఓ షల్ యా సార్ ఇదిగో ఇక్కడ పడింది సార్ ఇక్కడ ఫైరింగ్ ఇక్కడ నుంచే జరిగింది సార్ తన్వి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆఫ్ చేశావు కదా ఆల్మోస్ట్ ఆల్ సార్ ప్రతి ఒక్క పర్సన్ ని జాగ్రత్తగా చెక్ చేయి ఎవరెవరి దగ్గర గన్స్ ఉన్నాయో చెక్ చేయి ఎస్ సార్ హంతకుడు ఇంకా ఇక్కడే ఉన్నాడో లేదో తెలుస్తుంది మీలో ఎవరి దగ్గరైనా గన్ ఉందా ప్లీజ్ ఉంటే ఇవ్వండి చేయొద్దు అడిగేది మిమ్మల్ని పద మీ దగ్గర గన్ ఉందా ఎవరి దగ్గర ఉంది గన్ మీ దగ్గర ఉందా ఇటండి బయటికి రండి మీరు కూడా పదండి అసలు ఎందుకు ఇది సార్ మొత్తం 4 గన్స్ దొరికాయి వీళ్ళు గొడవకొచ్చారా పెళ్లికొచ్చారా మీరందరూ షూట్ చేశారా ఎస్ సార్ అయినా ఇది మా ఆచారం జోసఫ్ అభిజిత్ సార్ ఇక్కడంతా జాగ్రత్తగా చెక్ చేయండి ఇంకా చాలా షెల్స్ దొరుకుతాయి వివేక్ ఎవరు చంపారో కూడా తెలుస్తుంది ప్లీజ్ త్వరగా రా టైం చాలా తక్కువ ఉంది వస్తున్నాను బాబు వచ్చేస్తున్నాను కదా తాళం వేయడానికి ఎంతసేపు చేస్తున్నావు లేట్ అయితే ఎంత ప్రాబ్లమో తెలుసు కదా వాళ్ళు ఏ టైంలో అయినా ఇక్కడికి రావచ్చు ఏది నేను వేస్తాను ఇటు ఇంకా ఎందుకు నిల్చోవడం అమ్మా పద వెళ్ళిపోదాం పద వెళ్తున్నా పదమ్మా త్వరగా పద
ఇవి నేను తెస్తాను పద. ఏంటి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు చూడండి, 50 డిగ్రీస్ యాంగిల్స్ లో ఎవరిల్లుందో. మై గాడ్, ఈగ సినిమాలో సుదీప్ ని ఓడించింది. మరి క్రికెట్ మైదానంలో సుదీప్ సేనతో సమరానికి తెలుగు వారియర్ సిద్ధం. ఈ భీకర్ పోరులో ఎవరిది పై చేయి? ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ మిస్ అవ్వకండి. ఇక్కడ చూడ్డానికి కూడా డబ్బు తీసుకుంటారు. బాగున్నాయి. ఇదిగోండి బీపీ సార్. ఇంతేనా? సమర్పిస్తున్నాం స్టైలిష్ ట్రెండ్స్ కలెక్షన్. రూపీస్ 995 నుండి 1995 వరకు. Hey, how's the new house looking? It's రాయల్ సమర్పిస్తోంది ఆస్పరా. మాటలకి అందని అందం, సాంకేతికంగా అత్యధునాతనమైన పెయింట్. ఇందులో 5 ఏళ్ల వారంటీ మరియు టెఫ్లాన్ సర్ఫేస్ ప్రొటెక్టర్ ఉంది. రాయల్ సమర్పిస్తోంది ఆస్పైరా. ఇది మాటలకు అందనిది. హ్యాపీ బర్త్డే. ఈ రోజా? ఇది గత సంవత్సరానికి, ఇది ఈ సంవత్సరానికి. గోల్డ్ ప్లస్ వారి వజ్రాలు మరియు డైమండ్ టైన్ పై 25% తగ్గింపు. హ్యాపీ బర్త్డే. ఇదేమో వచ్చే సంవత్సరానికి. అమ్మా ఎక్కడున్నారు? అత్త మామ వస్తున్నారు. మీకైతే అసిడిటీ ఉంది, గ్యాస్, ఛాతిలో మంట. మీకైతే అసిడిటీ ఉంది, ఇంకా ఇప్పుడు బయట లంచ్ కి వెళ్ళాలి. మీకైతే అసిడిటీ ఉంది. ఓ మీకు అసిడిటీ ఉండేది. కొత్త డైజీన్ దీని క్విక్ కూలింగ్ యాక్షన్ ఇస్తుంది. అసిడిటీ నుంచి త్వరగా ఉపశమనం. కొత్త డైజీన్, చిటికలో అసిడిటీ మాయం. ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్. ఇప్పుడు మీ బంగారానికి మరింత విలువ. ఇప్పుడు గ్రాముకి 2050 రూపాయల లోన్ ఇవ్వబడుతోంది. ముతూట్ ఫైనాన్స్, ఇండియాస్ లార్జెస్ట్ గోల్డ్ లోన్ కంపెనీ. కొత్త గ్యాస్ట్రాల్ యాక్టివ్ బాండ్స్ తో ఇవి ఇస్తాయి నిరంతరం సంరక్షణ. ఇంజిన్ ఆఫ్ అయిన తర్వాత కూడా యాక్టివ్ బాండ్స్ తుక్కునే ఉంటాయి, మీరు నడుస్తూనే ఉండేందుకు. ఆ పెద్దోడు చూస్తే మాట పట్టు. ఇలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఈ చిన్నోడేమో మాటలతో బుర్లుండేస్తాడు. బేసిక్ గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. సమర్పిస్తున్న వారు బంజారా బ్లాక్ హెన్నా. ఇది యూత్ గా చూపిస్తుంది. మొత్తం కలిపితే 27 బుల్లెట్లు. 27 బుల్లెట్ల షెల్స్ దొరికాయి మాకు. ఈ 27లో ఒక బుల్లెట్ వెళ్లి పెళ్లి కొడుకు తగిలింది. ఆ బుల్లెట్ ని కాల్చిందెవరు? పెళ్లి కొడుకును చంపిందెవరు? సార్, ఇది మా ఆచారం సార్. పెళ్లి ఊరేగింపులో ఫైరింగ్ జరుపుతాం సార్. అయినా అది మేం గాల్లో ఫైరింగ్ జరిపాం సార్. అసలు ఇదేం ఆచారం? 27 బుల్లెట్లంటే జోక్ అనుకుంటున్నారా ఏంటి? ఇదెవరి గన్ను? రాకేష్. మీలో రాకేష్ ఎవరు? సార్, తనే రాకేష్, పెళ్లి కొడుకు బావా. పెళ్లి కొడుకు బావా? మీ బావమరిదిని చంపేశారదా? మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను సరిగానే మాట్లాడుతున్నాను. ఈ గన్కు సంబంధించిన 5 షెల్స్ మాత్రమే మాకు దొరికాయి. 5 షెల్స్. సార్, నేను 5 బుల్లెట్లు షూట్ చేశాను. అబద్ధం. ఈ .38 గన్ మ్యాగజైన్ లో 18 బుల్లెట్లుంటాయి. 18. వాటిల్లో కేవలం మాకు 5 బుల్లెట్ల షెల్స్ మాత్రమే దొరికాయి. మిగిలిన 13 బుల్లెట్లు ఏమైపోయాయో చెప్పు. సార్, అది ఆ 13 బుల్లెట్లు ఏమయ్యాయి? సార్, నేను దారిలో గాల్లో ఫైరింగ్ జరిపాను. అది పెళ్లి కూతురు ఇంటికి చెప్పకముందే.
వచ్చేదారిలో కాల్చేసావా? ఇంటికొచ్చిన తర్వాత కాల్చలేదా? లేదు సార్. అయినా సార్ వీళ్ళంతా కూడా ఫైరింగ్ జరిపారు సార్. పెళ్లి కూతురు బాబాయ్ కూడా ఫైరింగ్ జరిపారు. ఇకపోతే కేశవ్ గారు, ఈ గన్ మీదే కదా? అవును సార్. ఈ గన్నులో ఉన్న 6 బుల్లెట్లు కాల్చి పారేశారు. మీరు పెళ్లి కూతురికి అంకుల్ కదా? అవును. అయితే మీరు పెళ్లి కూతురు ఇంటి దగ్గరే ఉండుంటారు. అవును. అయితే మీరు ఊరేగింపుతో రాలేదు. మరి మీరు ఈ 6 బుల్లెట్లను ఎక్కడెక్కడ కాల్చారో చెప్పండి. అదే గాలి సార్. పెళ్లి కొడుకంటే మీకు పగెందుకో? ఏం మాట్లాడుతున్నారు మీరు? తను మీకు ఏం అన్యాయం చేశాడో? సార్, మీకు మా పైన అంత అనుమానం గనక మీరు మా గన్స్ చెక్ చేయొచ్చు. ఒకవేళ మా గన్ లో బుల్లెట్ పెళ్లి కొడుకు తగిలిన బుల్లెట్ ఒకటే అయితే మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు సార్. చాకచక్యంగా ప్లాన్ చేశారు. హత్య చేసిన పర్సన్ ఎవరో తెలిసేంత వరకు, ఎవరి బుల్లెట్ కారణంగా వివేక్ చనిపోయాడో తెలిసేంత వరకు మీరందరూ కూడా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మీరు అలా ఆపరేషన్ చేస్తున్నారేంటి? బుల్లెట్ తీస్తున్నాను సార్. అంటే ఇతనికి తగిలినవి 2 బుల్లెట్లు అన్నమాట. ఒకటేమో ముందు వైపు ఛాతిలో దిగింది, ఇక రెండోది ఇది. ఒకవేళ రెండవ బుల్లెట్ ఇక్కడ తగిలింది అని అనుకుంటే మరి రక్తం ఎందుకు బయటికి రాలేదు? రక్తం ఎందుకు రాలేదంటే సార్, బుల్లెట్ ఇతనికి ఇక్కడ తగలలేదు. అరే, మరి మీరు ఇటువైపు నుంచి ఎందుకు బుల్లెట్ తీస్తున్నారు? బుల్లెట్ ఇక్కడుంది కాబట్టి సార్. ఒక్క నిమిషం ఇటు చూడండి సార్. చూసారా, బుల్లెట్ ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయింది సార్. అసలు ఇది బుల్లెట్ అన్నా కాదా? ఇలాంటి బుల్లెట్ గురించి ఇంతవరకు వినలేదు. ఇది చూడటానికి గుండ్రంగా కనిపిస్తోంది, సరిగ్గా ఓ బాల్ బేరింగ్ లాగా. అవును సార్. 1 minute ప్లీజ్. థ్యాంక్ యూ. ఇదిగోండి బుల్లెట్. అంతా తలకిందులైపోయింది. అంటే మనకు దొరికిన 4 గన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుల్లెట్ వీటికి సంబంధించింది కానే కాదు. అవును సార్, ఈ బుల్లెట్ ఆ 4 గన్నుల్లో నుంచి దూసుకొచ్చింది కాదు సార్. మరి బుల్లెట్ ఏ గన్ నుంచి దూసుకొచ్చింది? ఆ గన్ మోడల్ చాలా పాతది, డబుల్ బ్యారెల్ .22 క్యాలిబర్ది. నేను మీకు చూపిస్తాను సార్. గాడ్, ఇదిగోండి. ఆ గన్ ఇలా ఉంటుంది. ఇది పాత మోడల్ గన్ సార్, ఈ కాలంలో దొరకదు కూడా. చాలా విచిత్రంగా ఉంది. అంత పాతకాలపు గన్తో ఎవరు షూట్ చేస్తుంటారు? సార్, ఇక రెండో విషయం ఏంటంటే బుల్లెట్ చెస్ట్ కే తగిలింది కాబట్టి అది వీపులో ఉండాలి. కానీ ఆ బుల్లెట్ బాడీ కింది భాగంలో ఉంది సార్. బుల్లెట్ ముందు నుంచి తగలలేదు కాబట్టి ఎవరో పైనుంచి షూట్ చేశారు. నేను చూపిస్తాను సార్. ఎవరో బిల్డింగ్ మీద నుంచి షూట్ చేశారు. మీరు టాకోమీటర్ తీసుకుని వెళ్ళండి. ఎక్కడైతే శవం దొరికిందో అక్కడ నిలబడి చూడండి. పెళ్లి కొడుకు మొహం బిల్డింగ్ వైపు ఉంది కాబట్టి అక్కడ 50 degrees యాంగిల్ నుంచి షూట్ చేశాడు. సార్, ఈ ఫోటోలో చూస్తే వివేక్ ఇక్కడ నిల్చున్నాడు, ఇలాగా ఈ బిల్డింగ్ వైపు చూస్తున్నాడు. బుల్లెట్ ఛాతి మీద తగిలిందంటే ఆ బిల్డింగ్ నుంచి షూట్ చేసినట్టున్నారు సార్. పెళ్లి కూతురున్న బిల్డింగ్ నుంచి షూట్ చేయడం ఏంటి? జోసఫ్ సార్, త్వరగా నువ్వు ఆ మీటర్ని సెట్ చేయి. 50 డిగ్రీ యాంగిల్లో ఏ ఇల్లుందో చూడు. సార్, ఇటు చూడండి. 50 degrees యాంగిల్ ఎవరిల్లుందో. మై గాడ్, ఈ ఇల్లు ఈ రోజు పెళ్లి జరగబోతున్న అమ్మాయి ఇల్లు కదా? సార్, ఇదైతే స్టోర్ రూమ్ సార్. కానీ ఇదేలా సాధ్యం సార్? నా ఇంటి నుంచి ఎవరు గన్ను పేలుస్తారు?
సార్ ఫుట్ ప్రింట్స్. పర్ఫెక్ట్ ఎయిమ్ సార్. ఇక్కడ నుంచి పెళ్లి తంత కనపడుతోంది. కానీ సార్ ఇంతమంది ఉండగా కేవలం పెళ్లి కొడుకునే చంపడం చాలా కష్టమైన పని. బుల్లెట్ ఇంకెవరికైనా తగిలుండేది కదా. ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. నా ఇంటికి ఒక అతిథిగా వచ్చి ఇక్కడి నుంచి గన్తో కాల్చారా? నాకు తెలిసినంత వరకు ఆ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు. మా ఫ్యామిలీ మెంబర్ నా కాబోయే అల్లుని చంపుతారా చెప్పండి? అవును, నాకు తెలిసి తన దగ్గర ఓ డబుల్ బ్యారెల్ గన్ ఉంది. డబుల్ బ్యారెల్ గన్? అవునండి, .22 డబుల్ బ్యారెల్ డేరేంజర్ గన్. దాంతోనే అతన్ని షూట్ చేసి చంపారు. అంటే మా అబ్బాయిని చంపింది నువ్వన్నమాట? ఇదేంటండి మీరు ఇలా అంటున్నారేంటి? సార్, ఇతను నా కొడుకుని హత్య చేశాడు. మా అబ్బాయిని దారుణంగా చంపేశాడు. సార్, ఇతని దగ్గర .22 క్యాలిబర్ డబుల్ బ్యారెల్ గన్ ఉంది సార్. నిజమే సార్, నా దగ్గర ఆ గన్ను ఉంది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ గన్ను నేను వాడలేదు సార్. ఆ గన్ ఎక్కడుంది? రండి సార్, ఇక్కడే పెట్టాను. చూడండి సార్, ఇదే ఆ గన్. ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది. సంవత్సరాలు ఇక్కడే ఉంది సార్. ఎప్పుడు దీన్ని వాడే అవసరమే రాలేదు సార్. బాక్స్ ఓపెన్ చేయి. చూడండి సార్. దీన్ని ఇంతకుముందు యూజ్ చేశారు సార్. గన్ పౌడర్ ఇప్పటికి కూడా తాజాగా ఉంది. చూస్తుంటే ఇదే గన్తో పెళ్లి కొడుకుని చంపినట్టుంది. ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. నేనెవరికి ఏమి చెప్పను. చెప్పాలని అనుకోవద్దు కూడా. లేదంటే నిన్ను కూడా నేను వివేక్ లాగే పైకి పంపించేస్తాను. మా టీవీ యాజమాన్యం ఇచ్చే అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైంది. ఆచితూచి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో ఉంటుంది. ఫిల్మ్ ఫేర్ ఫంక్షన్ కంటే చాలా ఎంజాయ్ గా చాలా బాగా జరుగుతుంది. Award goes to ఫాస్ట్ షేవ్ కావాలా? సమర్పిస్తున్నాం కొత్త జిలెట్ వెక్టర్ 3. ఇందులో 3 బ్లేడ్లు ఉన్నాయి. అవి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయ్యి మీకు ఇస్తాయి వేగమైన షేవ్. ఘాట్లు లేకుండా ఫుల్ స్పీడ్ లో. కొత్త జిలెట్ వెక్టర్ 3 ₹50కే నెలంకు వచ్చే షేవ్. Swipe, snap, and instantly share with the new Nokia Asha 502 with a 5-megapixel camera and flash. ఒక్క షార్ట్ సర్క్యూట్ అన్నిటినీ కాల్చి బూడిద చేస్తుంది. అందుకే V-Guard వైర్ ఉంది. ట్రిపుల్ లేయర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. 3 రక్షణ. V-Guard వైర్స్. నాన్న, సుధా ఇల్లు గడవాలని పని చేయట్లేదు. తనకి ఇష్టం కాబట్టి చేస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోగల వారిని చూపుతాం. వారితో మిమ్మల్ని కలుపుతాం. తెలుగు మ్యాట్రిమోనీ. Bombay Dyeing, inspiring stylish homes. Now enjoy 40% off. Volini spray. ఎందుక? నొప్పి ఎప్పుడైనా ఎక్కడైనా అవచ్చు. ఇన్స్టెంట్ నొప్పి నివారణ ఎక్కడైనా ఎప్పుడైనా. వాలినీ స్ప్రే. 7లో 6 మంది డాక్టర్లు నడునొప్పికి బామంత బాగా పనిచేయదని ఒప్పుకుంటారు. ట్రై చేయండి వాలిని.
మా తెల్ల షర్టికి ఎప్పటికీ తెల్లగా కనిపించదు. అవాక్కయ్యవా గొడుగు మ్యాన్, వచ్చేసింది టైట్ ప్లస్. మిగతా వాటితో పోల్చితే ఇది సగం కన్నా తక్కువ చాలు. మొండి మురికిని వలగొట్టి ఇస్తుంది వైట్ ప్లస్. టైట్ ప్లస్ సగం పౌడర్ తో కూడా ఇస్తుంది వైట్ ప్లస్. దొరికింది ఎవరెస్ట్ తీఖాలా. కలరు కరెక్ట్, కారము కరెక్ట్. ఎవరెస్ట్ తీఖాలాల్. पैसा उगने वाला पेड़ होता तो अच्छा होता. पैसा उगने वाला पेड़ ही चाहिए क्या? మనపురం గోల్డ్ లోన్, మీ జీవితం సుఖమయం అవుతుంది. మనపురం గోల్డ్ లోన్. ముస్తాబై వస్తున్నాడు మిస్టర్ పెళ్లి కొడుకు, రండి పైకెక్కేశాడు రాకుమారి కొరకు. మీరా? ఏం చేస్తున్నారు మీరు? ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపదు. నేనెవరికి ఏమి చెప్పను. చెప్పాలని అనుకోవద్దు కూడా, లేదంటే నిన్ను కూడా నేను వివేక్ లాగే పైకి పంపించేస్తాను. దీన్ని ఇప్పుడే యూజ్ చేశారు సార్. దీనిలోంచి వస్తున్న గన్ పౌడర్ తాజాగా ఉంది. చూస్తుంటే ఈ గన్తోనే పెళ్లి కొడుకుని చంపినట్టున్నారు. ఎంత దారుణం, ఎంత దారుణం. పెళ్లి కూతురు తండ్రే పెళ్లి కొడుకుని హత్య చేశాడు. అయినా నీకు మా అబ్బాయి ఇష్టం లేకపోతే నువ్వు వద్దని చెప్పు ఉండాల్సింది, అంతేగాని వాడిని హత్య చేయడం ఎందుకు? అసలు మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అబ్బాయి బాగా నచ్చే పెళ్లి అయితే నువ్వు వాడిని ఎందుకు చంపావు? అరే ఒక్క నిమిషం సార్, ఈ పని చేసింది ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్లే. వాళ్లకు మీరు గన్ ఎక్కడ పెడతారో తెలుసు, దాని కీ ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు. సార్ మా ఇంట్లో వాళ్ళు ఎవరు అలా చేయలేరు సార్. మరైతే ఎవరు చేసుంటారు? మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా ఈ గన్ గురించి ఇంకా ఎవరికైనా తెలుసా? అందరికీ తెలుసు సార్. ఈ గన్ గురించి అందరికీ తెలుసా? అవును సార్, మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి దీని గురించి తెలుసు సార్. ఇది మా తాత తండ్రుల కాలం నుంచి వస్తున్న గన్ను. అందుకే దీని గురించి ప్రతి ఒక్కరికి నేను గర్వంగా చెప్పేవాడిని. మీ ఇంటికి ఎంతమంది బంధువులు వచ్చారు? సుమారుగా 500 మంది వచ్చుండొచ్చు. 500 మంది? ప్రపంచం మొత్తానికి చూపించావా? ఆ 500 మందిలోనే ఎవరో ఒకరు చేస్తుంటారు. ఒకవేళ హంతకుడు ఇక్కడికి వచ్చుంటే ఈ రూమ్ లోకి ఖచ్చితంగా ఈ కారిడార్ నుంచే వచ్చుంటాడు. కానీ తను వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసే ఉంటారు, కనీసం ఒక్కరైనా. ఈ రూమ్ ఎవరిదో చెప్పండి. ఆ గది నా కూతురు సంజనది. నేను మీ అమ్మాయితో ఓసారి మాట్లాడాలి. తను ఎవరినైనా చూసుండొచ్చు. కానీ ఇప్పుడా? తను చాలా బాధలో ఉంది సార్. అవును, మీరన్నది నిజమే. తన కాబోయే భర్తను ఎవరో ఇలా దారుణంగా చంపేస్తే తను ఎంతలా బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ నేను తనతో మాట్లాడక తప్ప. ఏమైంది అరుంధతి? ఏమైంది? మన సంజన. అరే సంజనాకేమైంది? తను ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సంజన ఎక్కడికో వెళ్ళిపోయిందా? సార్ సార్, నేను మొత్తం బిల్డింగ్ అంతా వెతికాను, కానీ సంజన ఎక్కడా కనిపించలేదు. తన ఇల్లు వదిలి వెళ్లిపోయినట్టుంది. నేను మీతో చెప్పాను కదా బలవంతం చెయ్యొద్దని, కానీ మీరు నా మాట వినలేదు. ఇప్పుడు ఎందుకిలా నన్ను అందరి ముందు నిలదీస్తున్నావు? నేను చేసిందంతా నా కూతురు సంతోషం కోసమేగా. చూడరు కదా ఎంత సంతోషం దొరికిందో తనకి. ఆంటీ, అసలు విషయం ఏంటి? ఆంటీ ప్లీజ్ చెప్పండి, అసలేం జరిగిందో. అమ్మా, మా అమ్మాయికి పెళ్ళంటే అసలు ఇష్టం లేదు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? మరి ఈయన తనకి బలవంతంగా చేస్తున్నారు, అందుకే తను ఇల్లు వదిలి వెళ్లిపోయింది. లేదు లేదు లేదు, వేరే ఏదో కారణం చేత తన ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయింది. తను ఏ రూమ్ లో అయితే ఉందో వేరే వాళ్ళెవరూ ఆ రూమ్ లో లేరు. పక్కనున్న రూమ్ లోనే ఆ గన్ను కూడా ఉంది.
ఆ గన్ను తీసుకోవడం అనేది తనకు చాలా ఈజీ. ఆ కారణం చేతనే తను ఎప్పుడు ఆ గన్నును తీసుకుందో, ఎప్పుడు ఫైర్ చేసిందో ఎవ్వరికి ఏమాత్రం తెలియలేదు. లేదు సార్, ప్లీజ్ మీరు అలా అనకండి. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక తను ఇల్లు వదిలి వెళ్లిపోయింది అంతే సార్. కానీ పెళ్లి కొడుకు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిపోయింది, అర్థమైందా మీకు? కాస్త ఇలా రండి సార్. ప్రణీత్, వీళ్ళని చూస్తూ ఉండవు. సార్ ఇటు చూడండి. బహుశా ఎవరు తొందరపాట్లో ఈ బట్టలు ఇక్కడ దాచుంటారు. సార్ ఇవి అవే బట్టలు సంజన పెళ్లికని వేసుకుంది. అంతే, వెరీ క్లియర్. సంజన ఈ రూమ్ లోకి ఖచ్చితంగా వచ్చింది. మీరు చెప్పేది నిజమా సార్? ఇంతకీ తను తన బట్టల్ని దాచిపెట్టాలి అనుకుంటే ఏ గదిలో అయితే గన్ ఉందో అక్కడికే వచ్చి దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి సార్? నాకెందుకో ఈ హత్య సంజన చేసినట్టుంది, లేదా హంతకుడితో తను చెయ్యన కలిపి ఉండాలి. అలా జరుగుండదు సార్. ఐ మీన్ సంజన అలా చేసదు అని. సరే, తనకి అలమారాలో గన్ ఉన్న సంగతి, దాని కీ సంగతి తెలుసు కదా? ఎస్ సార్. అన్నిటికీ ముఖ్యంగా సంజనకు ఈ పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టమే లేదు. సంజన షూట్ చేయాలనుకుంటే చాలా ఈజీ, ఎందుకంటే సంజన ఉండే రూమ్ ఇదిగో ఇక్కడుంది. ఊరేగింపు ఇక్కడికి రాగానే ఇక్కడున్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. సంజన ఈ రూమ్ లోకి వచ్చి అల్మారాలోంచి గన్ తీసుకుని వివేక్ ని ఫైర్ చేసింది. గన్నుని యథాస్థానంలో పెట్టి తన బట్టల్ని ఇక్కడ దాచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. అసలు మన కూతురికి పెళ్లి ఇష్టం లేని నువ్వు సిఐడి వాళ్ళ ముందు చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. ఓవైపు మన కాబోయే అల్లుడి హత్య జరిగింది, మరోవైపు మనమ్మ ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మీరేమో పరువు గురించి మాట్లాడుతున్నారు. పైగా ఈ హత్య చేసింది మనమ్మాయేనని ఆ సిఐడి వాడు అనుమానిస్తున్నారు. ఒకవేళ తను ప్రేమించిన అబ్బాయితో కలిసి మన అమ్మాయే ఈ హత్య చేయలేదు కదా. మీరు మధ్యలో ఆ అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడతారండి? ఎక్స్క్యూజ్ మీ. అది ఏ అబ్బాయి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అలాంటిదేం లేదండి, ఏ అబ్బాయి గురించి మేమే మాట్లాడలేదు. సంజనకి పెళ్లి ఇష్టం లేదని మీరు చెప్పారు కదా, దానికి కారణం తను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుంది. అవును, అవునండి. ఆ కుర్రాడి పేరేంటో చెప్పండి. చూడండి, సంజన కూడా ప్రమాదంలో ఉండే ఛాన్స్ ఉంది. ఆ కుర్రాడి పేరు చెప్పండి మీరు. తన పేరు యోగేష్. పేరు బాగుంది. ఎక్కడుంటాడు వాడు? తనుండేది 10 క్రోపేలో. వాళ్ళు దొంగతనంగా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమై ఉంటుంది? ఒక్కవేళ లోపల గాని. ఎక్స్క్యూజ్ మీ. అబ్బా, అడ్రస్ కావాలనుకుంటే ముందుకెళ్ళి అడగండి. సిఐడి సార్, చెప్పండి. మీరు? నేను ఇదిగో పక్కింట్లో ఉంటాను. అదే మా ఇల్లు. ప్రీతి గారు ఇంట్లో లేరు కదా, పాపం లైట్లు ఆన్ చేసి వెళ్లారేమో అని చూస్తున్నాను, అంతే సార్. ఇది లాక్ చేసి ఉంది. అదేగా చెప్తున్నాను, ఆవిడ ఇంట్లో లేరు. సార్ కనిపించట్లేదు. కొంపదీసి యోగేష్ గారు పెట్టేబేడ సత్తుకుని పారిపోయాడేంటి? ఓకే, మీరేమైనా వాళ్ళు వెళ్లిపోవడం చూసారా? అవును సార్, నేను చూశాను వాళ్ళని. వాళ్ళు చాలా తొందరగా ఉన్నారు. నేను వాళ్ళని అడిగేలోపే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు సార్. అది కాక వాళ్ళు చాలా టెన్షన్ గా ఉన్నారు సార్. టెన్షన్ గా ఉన్నారా? అవును సార్. అభిజిత్, నాకేమనిపిస్తుందంటే యోగేష్ సంజన ఇదంతా కలిసి చేశారని. ఇద్దరు కలిసి ఆ వివేకం చంపేశారు, తర్వాత పారిపోయారు. యువర్ రైట్ జోసఫ్. వీళ్ళు ఏ తప్పు చేయకపోతే పారిపోవడం దేనికి? జోసఫ్, వీళ్ళు ఎలాగూ పారిపోదామని డిసైడ్ అయ్యారు కనుక ఈ యోగేష్ గారు ఖచ్చితంగా ఏ బస్ స్టేషన్ కో, ఎయిర్పోర్ట్ కో, రైల్వే స్టేషన్ కో ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి ఉండాలిగా. అయ్యుండొచ్చు. కాస్త టెలిఫోన్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఎంక్వైరీ చెప్పండి. ఈ ఇంటి నుంచి చివరి ఫోన్ ఎక్కడికి వెళ్ళిందేంటో తెలుసుకో. సార్, థ్యాంక్ యూ. సార్, యోగేష్ నుంచి చివరి ఫోన్ ఇదిగో ఇక్కడి నుంచి. తనకు వాళ్ళెవరైనా రిలేటివ్సా? నో సార్, మనోడికి ఇతనికి ఏ సంబంధం లేదు.
కాకపోతే మనోడు ఫోన్ చేసినప్పుడు ఒక అమ్మాయి నిల్చొని ఉందట, తన చేతికి మెహందీ కూడా ఉంది. మెహందీనా? సార్ సంజనయ్య అయ్యి ఉంటుంది. బహుశా వాళ్ళిద్దరు ఇక్కడే కలిసారేమో. ఇక్కడికొచ్చి కలుసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళిద్దరూ పారిపోవాలనుకుంటే బస్ స్టాండ్ ఉన్నాయి, రైల్వే స్టేషన్ ఉన్నాయి, అక్కడెందుకు కలుసుకోలేదు? ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? సార్ బహుశా వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్ళుంటారు. ఇక్కడ ఫెర్రీ ఎక్కి మడాలైన్కి వెళ్ళుంటారేమో. ఓకే, అక్కడికే వెళ్ళి చూద్దాం. వెహికల్ ఇక్కడే ఉన్నది. నీకు కళ్ళాలు వేసి కల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసి సమర్పిస్తున్న వారు బంజారా బ్లాక్ హెన్నా. ఇది యూత్ గా చూపిస్తుంది. కొత్త హీరోనా? హీరోయిన్ కదండి, యువర్ ట్రైనర్. సో యంగ్, బ్యూటిఫుల్. మమ్మీ బంగారపు సంతూర్, పసుపు చందనం గుణాల కలయిక చర్మం ఎంతో నిజమైన స్టార్ ఎవరు మరి? నా మమ్మీ సూపర్ స్టార్. ముతూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్. ఇప్పుడు మీ బంగారానికి మరింత విలువ. ఇప్పుడు గ్రాముకి 2,050 రూపాయల లోన్ ఇవ్వబడుతోంది. ముతూట్ ఫైనాన్స్, ఇండియాస్ లార్జెస్ట్ గోల్డ్ లోన్ కంపెనీ. దాల్ మఖని మరకలు మా పంజాబీలాగే గట్టిగా ఉంటాయి. కోల్కతా ఫిష్ కర్రీ మరకలు పోవడం అసంభవం. సాంబార్ మరకలు ఛాన్సే లేదు. ఇప్పుడు ఏరియల్ మ్యాటిక్ స్మార్ట్ ఫార్ములా వాషింగ్ మెషిన్ లోని మొండి మరకలను తొలగిస్తుంది కేవలం ఒక ఉతుకులోనే. ఇది సాధారణ డిటర్జెంట్ 3 ఉతుకులలో కూడా తొలగించలేదు. అందుకే మరి ఇండియా ఎన్నుకుంటోంది ఏరియల్ మ్యాటిక్. ఒక ఉతుకు మచ్చలేని శుభ్రతకు. డాడ్, మీకేమైనా అవుతే అప్పుడు నేనేం చేయాలంటారు? ఎప్పుడైనా మీ అబ్బాయి మీతో ఇలా అంటే సిద్ధంగా ఉండండి. నువ్వు ఇలాంటి విషయాల్లో దిగులేం పడక్కర్లేదు. ముందు ఈ జుట్టు కట్ చేసుకో చాలు. SBI లైఫ్, జీవితాన్ని ఆనందంగా గడిపేద్దాం. నా సీక్రెట్ వెజ్ మంచూరియా. థ్యాంక్స్ అక్క. అరే దాందేముంది, ఇందులో ఇక జుట్టుని వేయకు మరి. అయితే దీనికి ఒక సీక్రెట్ ఉంది నా దగ్గర. పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. ఇందులో ఉన్నాయి కొబ్బరి నూనె ఇంకా ఆయుర్వేదిక శక్తి. ఇది జుట్టు రాలడాన్ని 30 రోజుల్లోనే తగ్గిస్తుంది. వెజ్ మంచూరియన్, అది కూడా జుట్టు లేనిది. పారాషూట్ ఆయుర్వేదిక్, మీ ఆత్మీయుల సలహా. మీ ఆవిడికి చెప్పండి బ్రష్ చేయక్కర్లేదని. అవాక్కయ్యారా? వచ్చేసింది మునుపటిలా మెరుగైన కొత్త టైడ్ బార్. ఇది కాలర్ కి పట్టిన మొండి మురికిని సులభంగా వదలగొడుతుంది బ్రష్ కొట్టకుండానే. అంచేత మీ బట్టలకి ఎక్స్ట్రా లదనం. ఇప్పుడు టైడ్ బార్ తో 15 గ్రాములు ఫ్రీ. సమర్పిస్తున్నాం బజాజ్ డిస్కవర్ 125 DTSI టెక్నాలజీ, 11 PS పవర్, మెట్రాక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్. ఇవన్నీ కేవలం 48,000 రూపాయల నుండి ప్రారంభం. బజాజ్ డిస్కవర్ DTSI మైలేజ్ కంటే ఎంతో ఎక్కువ. నీ జుట్టు ఎంత పొడువుగా ఉండేదో. ఏం ట్రై చేసినా జుట్టు తెగనే ఉంది. షాంపూ మార్చు, ప్యాంటీన్ ట్రై చేయి. ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. దీని ప్రోవి ఫార్ములా జుట్టుని పొడవు చేసేందుకు తోడ్పడుతుంది. షాంపూ మార్చాను, జుట్టుని కూడా. ప్యాంటీన్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఇప్పుడు కొత్త ప్యాంటీన్ లాంగ్ బ్లాక్ ₹1.5కే. మీ అభిమాన CCL సీజన్ 4 లో తెలుగు వారియర్ వర్సెస్ కర్ణాటక బుల్డోజర్ లైవ్ ఆన్ మా.
అభిజిత్, ఎస్ సార్. అటువైపు నుంచి ఎవరొచ్చినా సరే ముందుగా వాళ్ళు ఆటో రిక్షా వాళ్ళని కలుస్తారు. ఎస్ సార్. మరి మీ ఆటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి, మీరు ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? ఈ అమ్మాయిని చూసారా? లేదు సార్. ఈ అమ్మాయిని చుట్టుపక్కల ఏమైనా చూసారా? ఈ అమ్మాయిని చూసావా? లేదు సార్, నేను చూడలేదు. ఈ అమ్మాయిని ఏరియాలో ఏమైనా చూసారా? ఓకే, నువ్వేమైనా ఈ అమ్మాయిని చూసావా? చూసావా? ఈ అమ్మాయిని చుట్టుపక్కల ఏమైనా చూసారా? హలో బాస్, ఈ అమ్మాయిని ఇక్కడ ఎక్కడైనా చూసావు నువ్వు? చూశాను సార్. ఇలాంటి అమ్మాయిని చూశాను సార్. ఎప్పుడు? ఈ రోజు మధ్యాహ్నమే సార్. ఇతను చూశాడు సార్. అలాగా? ఆ అమ్మాయి చేతికి గోరింటాకు ఉంది సార్. అది పెళ్లిళ్ళు అమ్మాయిలు పెట్టుకుంటారు కదా, అలాగా. తను ఒంటరిగానే ఉందా? తను ఒంటరిగానే ఉంది సార్. ఇక్కడ ఎవరినైనా కలిసిందా? లేదు సార్, ఆమె నేనే డ్రాప్ చేశాను. ఎక్కడ? అది సూర్యబా ఉంది కదా, అక్కడ సార్. సూర్య బంగ్లానా? ఈ సూర్య బంగ్లా ఎక్కడ? అభిజిత్, నువ్వు జోసెఫ్ కలిసి వెనక నుంచి రండి. నేను ప్రణీత్ కలిసి ముందు నుంచి వస్తాం. ఇక్కడ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారా? ఎవరైతే అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడో అతన్ని షూట్ చేసి చంపేశారు. లేదు సార్, లేదు, నేనేం చేయలేదు. నేనే హత్య చేయలేదు. ప్లీజ్ నా మాట నమ్మండి. మరి వివేక్ హత్య జరగక నువ్వు ఇంట్లో ఎందుకు పారిపోయావు? సార్, నాకు ఇంట్లో నుంచి పారిపోయి యోగేష్ ని పెళ్లి చేసుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం